సో మీకు అన్నిటికన్నా ప్రపంచంలో ఇష్టమైంది ఐ లవ్ డాష్, అది మీరు ఫిల్ చేయాలన్నమాట, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. ఇలా మరీ స్పాట్లో పెడతారు అనుకోలేదు. ఓకే, వాట్ ఐ అంటే ఐ లవ్ ఎనీథింగ్. ఎనీథింగ్ కాదు, మీకు అన్నిటికన్నా ఇష్టమైంది, ప్రేమించేది ఈ ప్రపంచంలో ఏంటి? మై పేరెంట్స్. వావ్, దట్స్ స్వీట్. ఈ యాప్ గురించి ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్. యా, అంటే ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడచ్చు, పర్లేదు? షూర్ సార్, ప్లీజ్. నేనే మాట్లాడాలా? ఓకే. యాక్చువల్గా యునో our relative Ramya and PK garu, when they first came and told me about the app, ఎడ్యుకేషన్ యాప్ అంటే ఓకే, యూనో పిల్లలకి మంచిదే కదా, హెల్ప్ చేసేదే కదా అని నేను కొంచెం సింపుల్గా ఆలోచించాను అనమాట దాని గురించి. నాకు ఎక్కడో వాళ్ళ ఉద్దేశం అంటే ఇంటెన్షన్ మ్యాటర్స్ కదా. ఈ యాప్ వెనకాల వాళ్ళ ఇంటెన్షన్ చెప్పేసరికి నేను కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను. బేసిక్గా జనరల్గా ఒక ఎమోషనల్ మనిషిని. నేను తీసుకునే ప్రతి డెసిషన్ కూడా నాకు ఎమోషనల్ మోటివేషన్ ఉంటే కానీ నేను చేయను. యూనో చాలా సందర్భాల్లో నేను చాలా మనీకి నో చెప్పిన మనిషిని, బికాస్ నాకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే ఐ ఫెల్ట్ దట్ ద ఎమోషన్స్ వర్ ఇన్ ద రైట్ ప్లేస్. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పారు. దే సెడ్ యూనో మీకు గుర్తుందా, ఇప్పుడు నేను చిన్నప్పుడు మంత్లీ టెస్ట్ ఉన్నా, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉన్నా, లేదా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నా పొద్దున్నే 3:30కి 4ంటికి లేచి అమ్మ స్కేల్ పట్టుకొని చదివించడం, ఇది అవి గుర్తుంటే తప్పకుండా గుర్తున్నాను. ఎందుకు అంత పరిస్థితికి రావాలి? వాట్ ఇఫ్ దే వాజ్ సంబడి అలాంగ్ విత్ అమ్మ హెల్పింగ్ యూ అన్న దగ్గర స్టార్ట్ చేశారు. ఇదేదో బాగుందే అనిపించింది. చిన్నప్పుడు నేను వైజాగ్లో చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలామందికి మేము ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పాయింట్ చెప్పేదేదో తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో వాళ్ళు ఈజీగా దాన్ని అర్థం చేసుకోగలిగేవారు. బట్ చెప్పేది ఫస్ట్ ఒక చిన్న తెలుగులో మన మదర్ టంగ్లో వస్తే ఇంకా హెల్ప్ అయ్యేది అనమాట. దానికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. దెర్ ఇస్ అ ఇంగ్లీష్ ఆప్షన్ ఇన్ ది యాప్. సో ఎగ్జామ్ రాస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ కన్నా ఈజీ టు అండర్స్టాండ్ మెథడ్లో దే క్రియేటెడ్ దిస్ ఇంగ్లీష్ ఆప్షన్. అది నాకు చాలా నచ్చింది. ఈ రోజున ఏంటంటే మనం అందరం మాట్లాడుకొని గ్రే ఏరియా, తెలుగు మీడియం అనుకుంటాం, ఇంగ్లీష్ మీడియం అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ మీడియంలో అక్లైమటైజ్ అవ్వడానికి తెలుగు మాట్లాడుతున్న హోమ్సే కదా పనిచేస్తుంది. అండ్ ఐ థింక్ ఈ పాయింట్ని వాళ్ళు మైండ్లో పెట్టుకొని యాప్ని డిజైన్ చేయటం, జెన్యూన్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనం ఏదైతే ఇంట్లో ఫేస్ చేస్తామో మన పిల్లలతో, మన యంగర్ సిబ్లింగ్స్తో, వాటిని అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు డిజైన్ చేయటం అనేది నాకు బాగా నచ్చింది. సో దట్స్ వై ఐ agreed and wanted to be a part of the Good School app movement, and that's why I'm here. Wonderful. And I would want to say the same thing, like, you know, education ante all the time oka concept ni clear ga ardham ayyela cheppatam, ento complex concept aina sare pillalaki easy ga ardham ayyela cheppatam, and language should not be a barrier. See, I want to say a few things about online learning. See, online learning has taken over our lives in a big way. Many reasons for that. Pandemic accelerated the whole thing. But beyond pandemic, it was always on the anvil. You had technology, the 5G, adoption of 5G made it easier for online learning to be ubiquitous, where you could teach from anywhere to any part of the globe. But pandemic sort of accelerated this whole thing. Pandemic changed our lives, all our lives in many ways. And one of the biggest impacts it had was in the learning. There are pros and cons. One of the pros, of course, have been sort of a democratization of education. You could get to learn from some of the best teachers from anywhere in the world. But then again, challenges where probably technology was not uniform throughout, and people in rural areas had problems of, getting the technology and the tools that enable them to learn. But then again, the cons,
one big thing that the pandemic forced upon us is some sort of people becoming more inward. And Indian teaching always has been the Guru Shishya Parampara. We students are used to teachers in the classroom where they take care and talk to you and teach to you. So this online learning, as online things made it very impersonal. There's no direct connect between the teacher and the student. This app, I suppose, that's what I learned and what I'm very really happy to see, sort of bridges that gap. It identifies good teachers, and you can select teachers based on peer reviews. I think that's one of the biggest assets of this app, and review-based this thing. And then it's not only online. You can choose to learn online or offline. It's your choice, importantly. And then, as I said, one of the things which I really want students to do is have fun while learning. See, learning should not be very regimented. It should not be a drudge on students. It should be fun. Children should look forward to going to school or to learn. And this sort of apps have, they sort of gamified it. Pretty happy to see that gamification has been brought in, where children can do reels. See, children of today are a lot more creative in how they do. So they learn through reels. They can sort of create their own reels and upload. And this really think is going to be a major, one of the key differentiating factors of this app. And beyond that, of course, it's also about, learning through some sort of a challenge. You have quizzes at the end of each lesson. You have tournaments where you get incentivized and you earn points, and the points are redeemable. Imagine a child studies and then discovers that he has a 1,000 rupee app which he can sort of redeem on Amazon. That will only inspire him to do better. So all these features, I think, have made this app an amazing app, and I think I wish the team all success. Krishna Punnami here, Dr. Srinivasa Garu, Dr. Sama Vekareddy Garu. I just heard how much effort has gone into the whole thing, 5 years. So I wish them all success, and I think I should hand over the mic to our chief guest here. Thank you so much. Thank you so much, sir. గుడ్ స్కూల్ యాప్ టెక్నికాలిటీస్ అండ్ దాని ఉపయోగాలు ఇవన్నీ మా టెక్నికల్ హెడ్ అండ్ వీళ్ళందరూ చెప్తారు. నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మేము పడ్డ కష్టం, దీని వెనకాల మా కష్టం, ఈ 5 ఏళ్ళ మా కష్టం ఒకటి. రెండవది, ఇది వాళ్ళ పిల్లలకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ రోజు ఉన్న పిల్లలకి, ఈ జనరేషన్కి, అండ్ పోస్ట్ కోవిడ్ జనరేషన్. బేసికలీ పోస్ట్ కోవిడ్ ఉన్న ప్రాబ్లమ్స్, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని ఇబ్బందులు అయినాయి అనే దాని మీద మేము పడ్డ కష్టం, దానికి వచ్చిన అవుట్కమ్, ఈ 2 విషయాలు చెప్తాను నేను. బేసికలీ ఇది 2017లో స్టార్ట్ చేసాం. 17, 18, 19 అలా స్టార్ట్ చేస్తూ వచ్చాం, లాంచ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఉన్న కాంపిటేటివ్ వరల్డ్, కాంపిటేటివ్ ఇండియన్ సిస్టంలో ఇవాళ ఉన్న ఎడ్యుకేషన్ యాప్స్, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎట్లా రన్ అవుతుంది, దాని మీద మేము ఫోకస్ చేసి స్టడీ చేసి చేస్తా ఒక 3 సంవత్సరాలు పట్టింది. అంతలో కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా సిస్టమ్ అన్నీ మారిపోయినాయి. స్టూడెంట్స్ పర్సెప్షన్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఆ కోవిడ్లో నేర్చుకున్న వ్యవహారంలో ఇవాళ 2-3 విషయాలు మేము ఎస్పెషల్లీ ఫోకస్ చేసింది ఏంటంటే, ఇవాళ ఎన్నో ఇంటర్నెట్ ద్వారా వచ్చిన యూట్యూబ్ అండ్ ఆల్ ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి ఇవాళ. దాంట్లో పిల్లలు వెళ్తారు, చూస్తారు. బట్ మా యాపే ఎందుకు? ఎన్నో యాప్స్ ఉంటాయి, ఎన్నో ఇంటర్నెట్లో పోతే ప్రపంచం, వరల్డ్ ఈజ్ ఓపెన్. మా యాపే ఎందుకు? మాది స్టూడెంట్కి ఎట్లా ఉపయోగపడుతుంది, దీని మీద ఫోకస్ చేసుకుంటూ వచ్చాం. రెండోది ఏమంటే, మాకున్న అంటే స్పెషలైజ్డ్ ఏమేందంటే, ఇట్స్ ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్ జనరల్ మనం మాట్లాడుకునేది ఈ రోజుల్లో ఆ టైం అయిపోయింది. ఏంటంటే ప్యూర్ తెలుగు మాట్లాడినా కుదరదు, అండ్ ఇవాళ ఉన్న దాంట్లో ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడినా కుదరదు. ఎందుకంటే మనం అలా తయారైపోయినాం, ఇప్పుడు జనరేషన్ అట్టే అయిపోయింది. ఓకే, ఇవాళ ఉన్న సోకాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, పెద్ద స్కూళ్ళు, ఎడ్యుకేషనల్ సిస్టంలో హైఫై ఇంగ్లీష్ ఉంటుండొచ్చు. మై ఫోకస్ ఇస్ లైక్ ఒక రూరల్ స్టూడెంట్, ఒక డిస్టిక్లో, లైక్ ఒక ఆదిలాబాద్ స్టూడెంట్, ఒక శ్రీకాకుళంలో ఉన్న స్టూడెంట్, ఒక చిత్తూరు, ఒక మహబూబ్ నగర్, ఇలా రూరల్ స్టూడెంట్స్, ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, బికాస్ నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆర్డినరీ స్టూడెంట్ కూడా ఈజీగా అర్థమయ్యే దాంట్లో ఫోకస్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు. దీంట్లోనే ఇంకోటి ఏం చేసామంటే, ఎస్పెషల్లీ
వెరిఫైడ్ టీచర్స్, అంటే ఏ స్టూడెంట్ కెన్ చూస్ హిస్ టీచర్, తనకు అర్థమయ్యే విధంగా అలాంటి టీచర్ని వెతుక్కొని పట్టుకొని తను నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ వీ డిడ్ యాక్చువల్లీ. దీస్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ యాక్చువల్లీ. అండ్ ఏంటంటే ఈ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ సో కాల్డ్ నార్త్ ఇండియన్, దట్స్ కాల్డ్ ఇంగ్లీష్, హైఫై ఇంగ్లీష్ కాకుండా సింపుల్ లెర్నింగ్ ప్రాసెస్ తీసుకొచ్చాము. దానివల్ల ఈ గుడ్ స్కూల్ యాప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైజ్. గుడ్ స్కూల్ యాప్ నాకు ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్. దానికి రీజన్ ఏంటంటే మన పిల్లలకి అర్థమయ్యేటట్టుగా ఈజీ టు యూజ్లా ఉంది. చిన్న ఎడ్యుకేషనల్ రీల్స్ అన్నారు, ఆల్ యూట్యూబ్లో షార్ట్స్ చూసినట్టే అనిపించింది. కాకపోతే ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు చెప్తున్న ప్రతి విషయంలో, చేస్తున్న ప్రతి పనిలో కూడా పిల్లలు బాగుండాలని ఒక తపన ఉంది. సో దానికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నేను ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా. ముఖ్యంగా చాలామంది పిల్లలు మన ఊళ్ళలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఉన్న ఇంట్లో మనం తెలుగు భాష మాట్లాడతాం, మన మాతృభాష తెలుగు కాబట్టి నేర్పే పాఠం కొంచెం తెలుగుతో పాటు ఉంటే మనకు కూడా హెల్ప్ అవుతుందనే ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళ కోసమనే ఇంగ్లీష్ ఆప్షన్ పెట్టారు. తెలుగులో అందంగా నేర్చుకుంటారు, ఇంగ్లీష్లో అందంగా ఎగ్జామ్ రాస్తారు. సార్ అడవి శేష్ చదువుకునేవాళ్ళు ఎందులో టాపర్ మీరు? అంటే నేను ఫస్ట్ 2 years ఇక్కడే చదువుకున్నానండి, వైజాగ్లో సెయింట్ మేరీస్. కొంచెం సైన్స్లో బాగానే స్ట్రాంగ్ ఉండేవాడిని. ఎంత స్ట్రాంగ్ సైన్స్ అంత వీక్ మ్యాథ్స్ అనమాట. సో ఇప్పటికి కూడా మనం ప్రొడక్షన్ సైడ్ దిక్కకూడదు సినిమాలకి, యాక్టింగ్ సైడ్ ఉంటే బెటర్. డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనిపించింది. మరీ 36 కాకుండా ఒక 50-60 వస్తుందేమో అని నమ్మకం వచ్చింది ఇమ్మీడియట్గా. నాకు నచ్చిందండి. అంటే బేసిక్గా ఫస్ట్ వాళ్ళు చెప్పగానే మనం అందరం లాగానే అరే ఓకే మన రెగ్యులర్ స్టాండర్డ్ బైజూస్ లాంటిదే కదా ఇది కూడా అనుకున్నాను. కానీ ఒక్కొక్క మాటలో వాళ్ళు చెప్పిన విధానం, ఆ ఎడ్యుకేషనల్ రీల్స్, మన పక్కింటి ఆంటీయే మనకి ఇలా చేయొచ్చు అని ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ నేర్పడం, పక్కింటి పిల్లలు మనకి ఇలా చేయొచ్చు అని ఒక ఇంగ్లీష్ ఎస్సే విషయం చెప్పడం బాగా నచ్చింది నాకు. సార్ యాడ్ షూట్ ఎక్స్పీరియన్స్ లవ్లీ, వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని తెచ్చి కల్పించారు. సో దట్ వాజ్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఒక వెరీ ఫ్యామిలీ బేస్డ్ యాప్, ఫ్యామిలీసే చేశారు, ఫ్యామిలీస్ కోసం. అంటే ఆ పాయింట్ నచ్చిందండి. మీరు అడిగారు కదా ఇందాక, అంటే లైవ్లో చెప్తారు అంటే అదొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనో అందరూ ఒకేలా నేర్చుకోరు. అందరి పిల్లలకి కొంతమందికి స్ట్రిక్ట్గా చెప్తే అర్థం అవుతుంది, కొంతమంది సాఫ్ట్గా చెప్తే అర్థం అవుతుంది, కొంతమంది జోకులతో చెప్తే అర్థం అవుతుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీచర్స్ని పరిచయం చేయటం, ఆ చెప్పిన టీచర్ వాళ్ళ క్లాస్ నచ్చితే ఆ టీచర్ తోటే ప్రైవేట్ లెసన్ చెప్పించుకోగలగటం చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. సో ఆ పాయింట్ నచ్చింది. గూఢచారి 2 ప్రీ ప్రొడక్షన్ నడుస్తుందండి. అండ్ నెక్స్ట్ ఒక ఆస్కర్ ఫిలిం ఇండియన్ రీమేక్ హిందీ తెలుగులో అనౌన్స్ చేయబోతున్నాం త్వరలో. ఈ 2 సినిమాలు 24లో వస్తాయి. అంటే మీరు బుక్ చేసుకోవాలండి, మనం ఒక అపాయింట్మెంట్ ఊబర్ని బుక్ చేసుకున్నట్టు ట్విట్టర్ని బుక్ చేసుకోవాలి. సో మనకు రెగ్యులర్గా అలవాటు అయ్యే థింగ్స్నే మనం బయట ఎలా చేస్తాము, కార్స్కి కానీ యూట్యూబ్కి కానీ, అదే మన ఈ యాప్లో చేయొచ్చు ఎడ్యుకేషన్ కోసం. థ్యాంక్ యూ.